భగవద్గీత 9వ చాప్టర్‌లో ఏం చెప్తాడు అంటే ఆ చాప్టర్ పేరు ఏంటంటే రాజగుహ్య. ఆ తర్వాత రాజగుహ్య రాజవిద్య అనేటువంటి యోగం అంటాడు. రాజవిద్య అంటే ఏంటి? పరమాత్మ తత్వానికి సంబంధించిన విషయం, అంటే దైవత్వానికి సంబంధించినటువంటి విషయం అనేది అబ్సల్యూట్ నాలెడ్జ్. అంటే అంతటువంటి జ్ఞానం ఇంకొక జ్ఞానం ఏమీ లేదు. కాకపోతే ఏంటి, ఎవరికైతే భేదభావం ఉంటుందో, తర్వాత అసూయ ఇలాంటి నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయో, తర్వాత ధర్మబద్ధంగా అంటే ఏంటి, పవిత్రమైనటువంటి హృదయం ఉండదు. పవిత్రం అంటే ఏం లేదు, మనసుని భగవతత్వం మీద నిలిపి భౌతికంగా కనపడుతున్నవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి విషయం అవగాహన ఉండడమే పవిత్రం మనసు, అంతకంటే ఇంకేం లేదు. పవిత్ర హృదయం కూడా అదే అనమాట. అటువంటి హృదయం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది రహస్యం కాదు, మిగిలిన వాళ్ళకి రహస్యం అని చెప్పదలుచుకున్నట్టున్నారు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు 10వ శ్లోకంలో, ఇదంతా కూడా నా అధ్యక్షతన ఈ ప్రకృతి సృష్టి జరగడం జరిగింది. తర్వాత ఏంటి, ఈ బంధాలన్నీ ఏర్పాటు చేసుకుంటూ పోతున్నది ఎవరు? ప్రకృతే తప్ప నాకు సంబంధం లేదు అన్నాడు. అంటే ఎక్కడ ప్రకృతి అంటే ఏం చెప్పాడు ఇక్కడ ఆయన? అంటే ఆయన అంటే ఎవరు? పరమాత్మ తత్వంలో నుంచి నిరాకారమైనటువంటి దాంట్లో ప్రకృతి వ్యక్తమైంది అంటాడు. ప్రకృతిని 8 రకాలుగా చెప్పాడు ఆయన. ఏంటి? జడ ప్రకృతిని 8 అన్నాడు. ఏంటి? భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. ఇవి జడం అన్నమాట. జడం అంటే ఏంటి? వాటిట్లో కూడా కొద్దో గొప్ప చైతన్యం ఉంటే ఉంటుంది, కానీ అవి ఎదురు తిరగమన్నమాట. అంతే కదా. ఇప్పుడు పాము మీద తోక మీద కాలు పెట్టాము, పట్టుమని ఎదురు తిరుగుతుంది. కానీ భూమి ఎదురు తిరగదుగా. ఇంతంత తవ్వి నిన్ను కట్టడాలు కడుతున్నాం కదా, అందుకని అదంతా కూడా జడ ప్రకృతి అన్నాడు. జీవ ప్రకృతి అంటే ఏంటి? జీవ చైతన్యం అంటే ఏ వేటికైతే ప్రాణం ఉందో అవి జీవ చైతన్యం అన్నాడు. అంటే ఏం చెప్పాడు? నా అధ్యక్షతన ఈ ప్రకృతి సృష్టించడం అనే ఐడియా అయితే రావడం జరిగింది, కానీ ఈ సృష్టి జరుపుకుంటూ పోతున్న దాంట్లో నా బాధ్యత లేదు. ప్రకృతే జరుపుకుంటూ పోతూ సంసారంలో ఇరుక్కుంటూ పోతుంది అని చెప్తాడు. అంటే అల్టిమేట్ ఏంటి? నా అధ్యక్షతన అన్నాడు. అంటే అందుకని ఆ పేరు పెట్టుకొని మనవాళ్ళు కూడా అధ్యక్షుడు అనేటువంటి పేరు పెట్టుకొని ఉంటారన్నమాట. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ప్రెసిడెంట్ అంటాడు. ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు. ఏ చిన్న కాగితం అయినా ప్రెసిడెంట్ సంతకం లేనిది ఒక్కటి కూడా బయటికి రాదు. కానీ అవన్నీ నడిపించేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నడిపిస్తాడు. అంటే అధ్యక్షుడు ఏం చేస్తాడు? జస్ట్ కూర్చొని చూస్తూ ఉంటాడు. కాకపోతే ఇది కాదు మళ్ళీ పంపించండి అని ఒక సలహా చెప్తాడు తప్ప ఆయన ఏమీ చేయడు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఎవరు? గవర్నర్ ఉంటాడు, సంతకం మాత్రమే పెడతాడు. చేసేదంతా ఎవరు? చీఫ్ మినిస్టర్ చేసుకొని పోతాడు. అందుకని దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు ఆ పేర్లు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఆ పరమాత్మ తత్వం అక్కడ ఉండడం అయితే ఉండదు, కానీ ఈ సృష్టి అంతా ఎవరు చేసుకుంటున్నారు? ఈ దుఃఖం గిక్కం అంతా కారణం మనమే తప్ప